వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి. జీవకోటి మనుగడకు చెట్లు అవసరమని వివరించే చిత్రాలతో అవగాహన. ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మైలారపు లింబాద్రి. జిల్లాలోని వివిధ మండలాల పట్టణాల అధ్యక్షులు పాల్గొన్నారు. అర్హత ఉన్న అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తాం. ఎమ్మెల్యే అర్హులైన వారికి పింఛన్లు, ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ వెంకటేశ్వర టెంపుల్ వెళ్లే ప్రధాన రహదారి రోడ్డుపై గుంతల్లో మురుగునీటి నిలవడంతో అటువైపు వెళ్లే వాహనదారులు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. పలువురు వాహనదారులు కింద పడిపోయినా ఎవరు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై మురుగునీరు నిలవడంతో దోమల బెదడతో సీజన్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని కాలనీవాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసు తదితరులు పాల్గొన్నారు. గత 2 నెలల నుంచి అధ్వానమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మాకు కానీ ఈ కాలనీ వాసులకు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేటువంటి భక్తులకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక 2-3 సార్లు చిన్నపిల్లల్ని వేసుకొని స్కూల్కి పోయేటువంటి వాళ్ళు కూడా కింద పడ్డారు. వాళ్ళని కాలనీ వాళ్ళు వచ్చి లేపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా స్పందించడం లేదు. ఇప్పటికైనా స్పందించి వెంకటేశ్వర స్వామి రోడ్డుకు ఇక్కడ ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి 2 స్కూల్స్ ఉన్నాయి. కాలనీవాసులకు అయితే మోరీ లేదు, ఇక్కడ రోడ్డు అసలే లేదు. ఈ గుంతలమయమైపోయినాయి. కార్లు రావడం లేదు, సైకిల్ మోటార్స్ రావడం లేదు. చిన్నపిల్లలు బయటికి వెళ్ళాలంటే పరిస్థితి దారుణంగా ఉంది. పాములు తిరుగుతున్నాయి, నీళ్ళలో నుంచి తేలిపోతున్నాయి. ఈ పరిస్థితి అంతా పోవాలంటే ఖచ్చితంగా రోడ్డు వేయాలని చెప్పేసి కాలనీవాసులు అందరము ప్రభుత్వాన్ని, మరి మున్సిపాలిటీని ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా రోడ్డు వేసి మా యొక్క బాధల్ని తీర్చుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. కాబట్టి తొందరనే స్పందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళకి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాము. ధన్యవాదాలు. గురవుతుంది సార్. ప్రతిరోజు కూడా పిల్లలు పోవడం, రావడం, స్కూల్కి వెళ్ళడం, వచ్చే వాళ్ళు అందరు కింద పడడం కానీ, బండ్లు స్కిట్ అయ్యి కింద పడిపోవడం కానీ జరుగుతుంది ఇక్కడ మొత్తము. ఈ నీళ్లు నిలవడం వల్ల మన దోమలు కూడా చాలా ఇదవుతున్నాయి. ఆ మోరి నీళ్లు కూడా మోరిలోకి వెళ్ళట్లేదు, మొత్తం రోడ్డు మీదనే ఉంటున్నాయి. పట్టించుకునే నాదుడే లేడు మా గల్లీలో. వెంకటేశ్వర్ల గుడికి వెళ్తున్నారు, భక్తులు వస్తున్నారు, ప్రతి ఒక్క భక్తులు కూడా తిట్టుకుంటా పోతున్నాడు కానీ ఎవరు కూడా ఏంది అని అడిగేటోళ్ళే లేరు మా దగ్గర. జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మెడ్పల్లి ఆర్యవైశ్య సంఘానికి చెందిన సభ్యులు ఆత్మీయ సన్మానం చేశారు. లింబాద్రిని ఘనంగా సన్మానించారు. పట్టణానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు మైలారపు లింబాద్రిని శాలువాతో ఘనంగా సంస్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు, కోరుట్ల పట్టణ అధ్యక్షుడు, కోరుట్ల మండల అధ్యక్షుడు, ఆర్యవైశ్య సంఘం నాయకుడు, జిల్లాలోని వివిధ మండలాల పట్టణాల అధ్యక్షులు పాల్గొన్నారు. కట్టం శంకర్ జ్యోతి దంపతులు టోపీతో, లక్ష్మీనరసయ్య మరియు తెలంగాణ దంపతులు గజమాలతో లింబాద్రి దంపతులను సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. సందీప్ కూడా ఉంటుంది. వేదిక
అన్న అన్న ఒక్క నిమిషం అన్న గజల్గా పెద్దపల్లి జిల్లా గోదావరికని వ్యాసవ్య విద్యాలయం విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక రమేష్ నగర్ పరిసర ప్రాంతాలలో విద్యార్థులు ప్లకార్డులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మొక్కలు నాటి పరిరక్షించాలని చెట్ల కొమ్మలు పట్టుకొని నినాదాలు చేశారు. జీవకోటి మనుగడకు చెట్లు అత్యంత అవసరమని వివరించే చిత్రాలతో అవగాహన కల్పించారు. ఆటపాటలతో పట్టణ ప్రజలకు పర్యావరణ పరిస్థితులపై వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ రానా నుంచి ఎస్ఐని మాట్లాడుతుందని కానిస్టేబుల్ భార్య పరిస్థితి విషమంగా ఉందన్నారు. హోంగార్డ్ ద్వారా 90,000 డబ్బులు పంపిస్తున్నామన్నారు. తొందరగా మీరు నా ఖాతాకు ఆన్లైన్ ద్వారా డబ్బులు జమ చేయాలని మీ సేవా నిర్వాహకుడికి ఫోన్ చేశారు. మీ సేవా నిర్వాహకుడు నిజమే అనుకొని 90,000ను ఆన్లైన్ ద్వారా డబ్బులు జమ చేశాడు. ఎంతసేపటికి హోంగార్డ్ ద్వారా డబ్బులు అందకపోవడంతో మీ సేవా నిర్వాహకుడు చీర్ల తిరుపతి మహాదేవ్పూర్ రానాకు వెళ్లి పోలీసులను అడిగారు. పోలీసులు ఇక్కడ ఎస్ఐ లేరని, మీకు ఎవరు ఫోన్ చేశారో, మీరు ఎవరికి డబ్బులు పంపారో అనడంతో అవాక్కయ్యాడు. ఈ విషయంపై పూర్తిగా ఆరా తీయగా ఎస్ఐ పేరుతో సైబర్ మోసగాడు ఎరవేసినట్లు మీ సేవా నిర్వాహకుడు గ్రహించాడు. ఈ ఘటనతో పోలీసులు ఆశ్చర్యపోయారు. సైబర్ క్రైమ్ ఫోన్ నెంబర్ 1930కు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. విచారణ చేస్తున్నామని, కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐని పవన్ వెల్లడించారు. నేను మహాదేవ్పూర్ మండల కేంద్రంలో మీ సేవా కేంద్రం నడుపుతున్నాను. నాకు మహాదేవ్పూర్ స్టేషన్ నుంచి నరసింహారెడ్డి అని అతను ఏఎస్ఐ అని చెప్పి కాల్ చేశాడు. కాల్ చేస్తే 90,000 ఇమ్మడే ట్రాన్స్ఫర్ చేయండి, కానిస్టేబుల్ భార్య సీరియస్గా హాస్పిటల్లో ఉంది అని చెప్పాడు. నేను హోంగార్డ్ తోటి డబ్బులు పంపిస్తాను, మీరు తొందరగా ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ చేయాలంటే చేశాను. చేసిన తర్వాత ఇమ్మడే కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత మహాదేవ్పూర్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే నరసింహారెడ్డి అతను ఎవరు లేరు అని చెప్పారు. చెప్పి వెంబడే మేడం 1930కు కాల్ చేసి 1 అవర్లో కాల్ చేస్తే గోల్డెన్ అవర్ అని చెప్పి సైబర్ క్రైమ్కి కాల్ బుక్ చేసింది. 90,000 గోల్డ్లో ఉన్నాయి డబ్బులు. మీరు ఎవరు కానీ తెలియని వ్యక్తులకు ఫోన్పే ద్వారా కానీ ఎలా కానీ ట్రాన్స్ఫర్ చేయొద్దని విన్నవిస్తున్నాను. నేను మహాదేవ్పూర్ మండల కేంద్రంలో
గత 10-12 సంవత్సరాల నుంచి మీ సేవా కేంద్రం నడుపుతూ బ్యాంకింగ్ కరెస్పాండెంట్గా పనిచేస్తున్నాను. నాకు మా ఫ్రెండ్ ద్వారా ఫోన్ వచ్చింది ఫస్ట్. దాని తర్వాత నేను ఏఎస్ఐని మాట్లాడుతున్నాను, ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా అని, ఒక 90,000 ట్రాన్స్ఫర్ చేయాలి అంటే సరే నా దగ్గర ఉన్నాయి పంపించండి అని చెప్పాను. పంపించని చెప్పిన తర్వాత ఎస్పీ గారు కూడా లైన్లో ఉన్నారు, కొద్దిగా తొందర ఎమర్జెన్సీ పంపించండి అంటే కాన్ఫరెన్స్ కాల్లో బాబు పంపించండి అని అన్నాడు. నేను ఎస్పీ అనుకున్నాను. అన్న తర్వాత నేను 90,000 ట్రాన్స్ఫర్ చేశాను. చేసిన తర్వాత వెంబడే కాల్ చేశాను, సార్ పంపించానని కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి 1930కు కాల్ చేశాను. 1930 కాల్ చేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. మేడం కొద్దిగా తొందరగా స్పందించి కాల్ లాగేసి కాల్ చేసినందుకు 90,000 ఫ్రీజ్లో ఉన్నాయి. దయచేసి తెలియని వ్యక్తులుగా ఫోన్ చేస్తే మీరు ఫోన్పే కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ చేయకండి, నాలాగా మోసపోకండి. భూపాల్పల్లి వర్ధన్నపేట శాసనసభ్యులు గుండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఉద్యోగాల వేటలో చాలా మంది ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్నారన్నారు. శ్రీధర్ బాబు నాయకత్వంలో మారుమూల ప్రాంతాలలో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్నామన్నారు. భూపాలపల్లికి ఇండస్ట్రియల్ పార్క్ రావడం సంతోషం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీస్ వలన యువత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వారు తెలిపారు. ములుగులో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. నేషనల్ స్థలం సేకరణ చేస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒకేసారి 2.5 లక్షల రుణమాఫీ చేసి అభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తూ వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ధ్యేయం మంత్రి శ్రీతంక అన్నారు. ఫోటో చూడే ఫోటో ఫోటో వాటర్
పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల మండలంలోని నీర్మాల, సీతారాంపురం, కామారెడ్డి గూడెం గ్రామాలలో సిసి రోడ్లు, సైడ్ కాలువలు, కాటమయ్య గూడకి ప్రహరీ గోడ పనులను శంకుస్థాపన చేశారు. దేవరుప్పల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న వారందరికీ సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తామన్నారు. గ్రామాలను అభివృద్ధి చేస్తామని, అర్హులైన వారికి పింఛన్లు, ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పల మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల నాయకులు తదితరులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రావాల్సినవి కాబట్టి వచ్చినాయి. దీనికి మీరు ఎవరికో ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లా కనుక ఏమైనా జరిగితే అట్లా గతంలో జరిగిందని తెలిసింది కాబట్టి ఇప్పుడు అట్లాంటి తప్పులు ఏవి కూడా జరగకుండా మీకు న్యాయంగా మీకు వచ్చే చెక్కులు మీకే రావాలని నేను కోరుకుంటున్నా. మీరు మటుకు ఎవరేమైనా చెప్పినా ఎవరికి మీ జేబులోకి వెళ్ళి ₹1 కూడా తీసిచ్చే అవసరం లేదు. ఎందుకంటే అది మీకు రావాల్సింది న్యాయంగా. ఎవరైనా అట్లా చేస్తే మీరు ఇంత కూడా భయపడకుండా అది ఎవరైనా కానివ్వండి వచ్చి నా దగ్గరకు వచ్చి పర్సనల్ గా చెప్పండి. ఇయ్యని అవసరం లేదు. గతంలో CMRF చెక్కులు ఇవ్వాలంటే కూడా ఇళ్లల్లో పెట్టుకొని చెక్కులు వాళ్ళు ఇంట్లో చెక్కులు పెట్టుకొని ఇవ్వకుండా ఉన్న రోజులు ఉన్నాయి. చాలా మందికి డేట్ అయిపోయి కూడా వాగమై ఉన్నాయి చెక్కులు. అంటే ఉత్త CMRF చెక్కులు ఇవ్వడానికి కూడా గత పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినరో నాకన్నా మీకే తెలుసు. ఎందుకంటే మీరు పడ్డోళ్ళు అంతే కదా, చూసిన వాళ్ళకన్నా పడ్డోళ్ళకి బాధ ఎక్కువ ఉంటది. కాబట్టి ఎవరికి నేను మళ్ళా చెప్తున్నా, ఏ ఊర్లో ఎక్కడ కూడా ₹1 తీసుకున్నా నేను ఊరుకోను. నా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇస్తేనే పని అవుతుంది. వాళ్ళకి ఇవ్వాలంట వీళ్ళకి ఇవ్వాలంట అని కాకమ్మ కబుర్లు చెప్తే నమ్మకండి. నా దగ్గరకు వచ్చి చెప్పాలి. CMRF చెక్కులైనా, కళ్యాణ లక్ష్మి అయినా ₹1 అంటే ₹1 కూడా ఎవరు ఇవ్వద్దు. నేను చెప్తున్నా. సరేనా? ఏదైనా అడిగిండ్రా పెద్దమ్మ మిమ్మల్ని? అడిగిండ్రా? అడగలేరా? అడిగితే నాకు చెప్పండి. మొత్తము ఈరోజు 17,34,500 చెక్కులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే మేడం దేవరపల్లి మండలం మొత్తం 62 చెక్కులు ఉన్నాయి. 17,34,500 మొత్తం చెక్కులు కూడా పంపిణీ చేయడం. మేడం ఈ జాబ్ క్యాలెండర్ గురించి కొద్దిగా చెప్పారా? నిన్న అందరికీ అనుకూలంగా జాబ్ క్యాలెండర్ నిన్న ప్రకటించడం జరిగింది. అందులో క్వాలిఫికేషన్ ఏందన్నది, ఇంకా ఎప్పుడేమి ఉంటాయి అన్నవి టెంటేటివ్ డేట్స్ అని కూడా పెట్టడం జరిగింది. మరి అందరికీ కూడా, నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్క అన్నలు అందరికీ కూడా ఇది అనుకూలంగానే ఉంది జాబ్ క్యాలెండర్. అందరు కూడా దీన్ని ఉపయోగించి మంచిగా కష్టపడి చదివి ఆ జాబ్స్ అనేది తెచ్చుకోవాలని, ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఎక్కువ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి. జీవకోటి మనుగడకు చెట్లు అవసరమని వివరించే చిత్రాలతో అవగాహన.
ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మైలారపు లింబాద్రి జిల్లాలోని వివిధ మండలాల పట్టణాల అధ్యక్షులు పాల్గొన్నారు. అర్హత ఉన్న అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తాం. ఎమ్మెల్యే అర్హులైన వారికి పింఛన్లు, ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి విజయ్ న్యూస్. లక్ష్యం సమాజహితం.